టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో ఫుల్ గా చిల్ అవుతోంది. తన ఇన్స్టాగ్రామ్ లో వరుస ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. ఈ ఫోటోలను చూస్తుంటే కొత్త జంట తన హనీమూన్ ని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. పెళ్లి తర్వాత ఈ జంట వెళ్లిన వెకేషన్ కావడంతో ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం, ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా లిస్బన్ లోని ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ జంట ఆస్వాదిస్తోంది. అందులోనూ అక్కడి ఫేమస్ ఆధ్యాత్మిక కేంద్రమైన ఫాతిమా పుణ్యక్షేత్రంను వీళ్లు సందర్శించారు. అక్కడి ప్రశాంతతను, ఆర్కిటెక్చర్ ను ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాకుండా ఇలాంటి చారిత్రక పవిత్రమైన ప్రదేశాలను సందర్శించడం వారి ట్రిప్ కి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఇక లిస్బన్ అనగానే గుర్తొచ్చే చారిత్రక కట్టడాలను కూడా వీళ్లు మిస్ అవ్వలేదు. ముఖ్యంగా మాన్యుమెంట్ టు ది డిస్కవరీస్ వద్ద ఈ జంట దిగిన ఫోటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. పోర్చుగల్ చరిత్రను ప్రతిబింబించే ఈ కట్టడం దగ్గర సమంత స్టైలిష్ లుక్ తో మెరిసిపోగా ఆ లొకేషన్ బ్యాక్ డ్రాప్ ఫోటోలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పర్యాటక ప్రియులకు ఆ ప్రదేశం ఖచ్చితంగా ఒక విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. అలాగే నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా వీళ్లు చక్కర్లు కొట్టారు. పాపులర్ టూరిస్ట్ స్పాట్ అయిన ఆర్కోడా రువా అగస్టా దగ్గర ఈ జంట సందడి చేసింది. ఆ ఆర్చ్ కింద జనాల మధ్య ఈ జంట ఎంతో ఉల్లాసంగా గడుపుతున్న క్షణాలను కెమెరాలో బంధించారు. చుట్టూ ఉన్న పురాతన భవనాలు, లిస్బన్ వీధుల వైబ్స్ సమంత షేర్ చేసిన ఫోటోల్లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి సమంత షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. లిస్బన్ అందాల నడుమ ప్రేమ మరియు సంతోషంతో నిండిన వీళ్ల హనీమూన్ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ నుంచి శామ్ ఫోటోలు షేర్ చేస్తుందో చూడాలి. ఒకవైపు హనీమూన్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కెరియర్ పై కూడా ఫోకస్ చేసింది సమంత. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది ఈమె. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తుంది సమంత. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.